హలో ఫ్రెండ్స్, మనం వైదిక సంస్కృతిలో భాగంగా స్మృతి సాహిత్యం గురించి ఒక ప్రశ్న చూద్దాం. ఇది మనకి రీసెంట్గా యూపీఎస్సీ వారు కండక్ట్ చేసిన సిడిఎస్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ బి కన్సిడర్డ్ ఏ పార్ట్ ఆఫ్ ది ఏన్షియంట్ ఇండియన్ స్మృతి లిటరేచర్. అంటే మనకి స్మృతి లిటరేచర్, స్మృతి సాహిత్యంలో భాగం ఏవి అని అడుగుతున్నారు. మనకి శృతి అంటే మనకి వేదాలు అన్నమాట. స్మృతి అంటే మనకి వేదాలు కాకుండా పురాణాలు, ఇతిహాసాలు, వేదాంగాలు ఇవన్నీ మనకి స్మృతి సాహిత్యంలోకి వస్తాయి. ఇక్కడ మనకి వేదాలు అని ఉంది. వేదాలు మనకి తెలుసు కదా, వేదాస్ మనకి శృతి సాహిత్యంలోకి వస్తాయి. కాబట్టి స్మృతి లిటరేచర్ అడిగారు కాబట్టి 4 మనకి ఉండకూడదు అనమాట. అంటే మనకి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఇంకా ఏసీ ఆప్షన్స్లో 1, 2 పురాణాసు, ఇతిహాసాసు. మనకి పురాణాసు, ఇతిహాసాసు, రామాయణ, మహాభారత కూడా మనకి స్మృతి లిటరేచర్లో పార్ట్. తర్వాత ఇంకా మనకి చూసుకోవాల్సింది కల్పసూత్రాలు అనేవి మనకి 6 వేదాంగాలు ఉంటాయి. 6 వేదాంగాల్లో కల్పసూత్రాలు అనేవి ఒకటి. వేదాంగాలు మనకి స్మృతి లిటరేచర్లో పార్ట్ కాబట్టి ఆన్సరు ఆప్షన్ ఏ అన్నమాట. 1, 2 అండ్ 3 ఓన్లీ. మనకి ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చాయి. వేదాలను ఇలా కూడా పిలుస్తారు. వేదాలను ఏమని పిలుస్తారు అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, శృతి. ఆప్షన్ 3 శృతి. స్మృతి అంటే మనం చెప్పుకున్నాం కదా, స్మృతిలో ఏమొస్తాయి, పురాణాలు, ఇతిహాసాలు, వేదాంగాలు అవి వస్తాయన్నమాట. ఇక్కడ మనకి శృతి, స్మృతి. శృతి అంటే దట్ విచ్ ఈజ్ హర్డ్, స్మృతి అంటే దట్ విచ్ ఈజ్ రిమెంబర్డ్ అన్నమాట. మనకి శృతి సాహిత్యంలో వేదాస్ వస్తాయి. వేదాల్లో మనకి వేద భాగాలు మనకు తెలుసు కదా, సంహిత, బ్రాహ్మణ, ఆరణ్యక, ఉపనిషత్స్. స్మృతిలో మనకి మనుస్మృతి, విష్ణుస్మృతి, యజ్ఞవాల్కయ స్మృతి. తర్వాత ఇతిహాసాస్లో రామాయణం, మహాభారతం భీష్మ పర్వంలో భాగంగా శ్రీమద్ భగవద్గీత కూడా ఉంటుంది. తర్వాత పురాణాలు. ఇక్కడ మనకి చూసుకుంటే నీట్గా శృతిలో మనకి వేదాస్లో మనకి 4 వేదాలు ఉంటాయి. ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణ వేద. మరి వేద భాగాలు సంహిత, బ్రాహ్మణ, ఆరణ్యక, ఉపనిషత్స్. మనకి స్మృతి సాహిత్యంలో ఇతిహాస్, రామాయణ, మహాభారతం. పురాణాలు, ఆగమాలు, దర్శనాలు, ధర్మశాస్త్రాలు, వేదాంగాల్లో మనకి 6 వేదాంగాలు ఉంటాయి. దాంట్లో కల్ప అనేది ఒక వేదాంగం, అది కూడా మనకి స్మృతి సాహిత్యంలో వస్తుంది. తర్వాత ఉపవేదాలు, 4 ఉపవేదాలు ఉంటాయి. ఆయుర్వేదం, ధనుర్వేదం, తర్వాత గాంధర్వ వేదం. తర్వాత వచ్చి ఇక్కడ మనకి స్థాపత్యం అంటే మనకి శిల్పశాస్త్రం కూడా ఉంటుందన్నమాట. మన ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ ఇది, వేదాల్లోని భాగాలను సరైన క్రమంలో అమర్చండి అన్నారు. మనకి ఉపనిషత్స్ అంటే వేదాంతం అన్నమాట. వేద భాగం చివరిగా ఉంటుంది ఉపనిషత్స్ చివరిగా ఉండే ఆప్షను మనకి ఒకే ఒక ఆప్షన్ ఉంది, ఆప్షన్ 4. ఫస్ట్ సంహిత, మంత్రాల సంకలనం, బ్రాహ్మణ, ఆరణ్యక, ఉపనిషత్స్ అన్నమాట. మనకి ఇవి 6 వేదాంగాలు. మనకి మనకి కల్ప అనేది కల్పసూత్రాలు అంటారు. మనకి ఇది కూడా మనకి స్మృతి సాహిత్యంలోకి వస్తుంది. శిక్ష, వ్యాకరణ, తర్వాత జ్యోతిష్య, నిరుక్త, ఛందస్. మనకి ప్రీవియస్ క్వశ్చను, ప్రాచీన విజ్ఞానం ఇందులో ఎన్ని శాఖలు ఉన్నాయంటే 14.
ఎందుకంటే మనకి 4 వేదాలు, తర్వాత వచ్చి 4 ఉపవేదాలు, 6 వేదాంగాలు. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.